హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా సినిమా న్యూస్. నేను మీ యశ్వంత్. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వల్ల షూటింగ్ పోస్ట్పోన్ అవుతుందని హరీష్ శంకర్ గారు రూటే మార్చేశారు భయ్యా. ఏంటా అని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ కి కెరియర్ లోనే గబ్బర్ సింగ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను అందించిన హరీష్ శంకర్ గారు ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత పవన్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను అనౌన్స్ చేశారు భయ్యా. కొన్ని స్కెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్యా. కానీ పవన్ కళ్యాణ్ గారు బిజీ ఉండడంతో షూటింగ్ అలా పోస్ట్పోన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ బిజీ అని, హరీష్ రవణ సినిమా ఎలా స్టార్ట్ చేసేసారని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ కి ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్ లోకి రావాలంటే ఆ గంట కూడా కొట్టేయండి. మీకే యూజ్ మరి, సరేనా? ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్తే, పవన్ ఫోకస్ పాలిటిక్స్ వైపు ఉండడం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ ని కొన్ని మంత్స్ హోల్డ్లోనే పెట్టారు. దాంతో ఈ గ్యాప్లో హరీష్ గారు రవణతో సినిమాని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు భయ్య. పవన్తో ప్రజెంట్ సెట్ అయ్యే అవకాశం లేకపోవడంతో వెంటనే రవితేజ సినిమా స్టార్ట్ చేశారు హరీష్ అన్న. కేవలం విత్ ఇన్ 1 వీక్లోనే ఎలాంటి హడావిడి లేకుండానే సినిమాని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేసి వెంటనే టైటిల్ అనౌన్స్ చేసి ఈరోజు పూజ సెరమనీ కూడా పూర్తి చేసేశారు. చాలా ఇయర్స్ తర్వాత హరీష్ అండ్ రవణ్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ ఇది. మిస్టర్ బచ్చన్ ని టైటిల్ గా ఫిక్స్ చేసేశారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ మూవీని కంప్లీట్ చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈయనతో పాటు హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ కూడా ఆ పనిలోనే పడ్డారు. ఆయన కూడా రేపో మాపో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటట్టే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయి చాలా రోజులైంది. అందుకే క్రిష్ ఇంకొక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టే ప్రాసెస్లో ఉన్నాడు. ఈ కొత్త ప్రాజెక్టు కోసం 5 months టైం తీసుకొని తిరిగి వచ్చి మళ్ళీ షూటింగ్ మొదలు పెడతాడట. అంటే హరిహర వీరమల్లు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చంట. ఇక హరీష్ శంకర్, రవణ, మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అధినేతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచుపట్ల ఈ సినిమాని నిర్మిస్తూ, బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తూ, మిక్కీ జే మెహర్ సంగీతాన్ని అందించారు. సరే మరి, మళ్ళీ కలుస్తా, ఎల్లొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.